బ్రదర్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందండి? బ్రదర్ వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైనా సంఘాల్లో కూడుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాక్యం అడుగుతారు, పాస్టర్లు అడుగుతుంటారు ఏమనేసి, మీరందరూ సంతోషంగా ఉన్నారా అనేసి, మీరందరూ సంతోషంగా ఉన్నారని అడుగుతుంటారు. కానీ ఈరోజు నేను మీరు సంతోషంగా ఉన్నారని అడుగును, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించుడి. దాన్ని మరలా ఆయన రిపీట్ చేస్తున్నాడు. మరలా చెప్పుచున్నాను ఏమంటున్నాడు? ఆనందించుడి. అంటే సంతోషం. ఆనందానికి ఒక పరిభాష ఏమంటే సంతోషం. సంతోషాన్ని వ్యక్తపరచడానికి కూడా ఒక విధమైనటువంటి భాష ఆనందం. మనసులో ఆనందం ఉంటే ఆ సంతోషం వ్యక్తమవుతుంది అన్నమాట. ఆనందం ఎలాంటిది అన్నటువంటి విషయానికి వస్తే పరిపరి విధానమైనటువంటి ఆనందాలు ఉన్నాయన్నమాట. మనం ఏదో ఒక సాధించినప్పుడు ఒక ఆనందం, మనకి ఏదైనా లభ్యమైనప్పుడు ఆనందం, ఏ విషయంలో మనకు విజయాన్ని చేకూరుస్తున్నప్పుడు ఆనందం, సంతోషం. ఇది మనకు సామాన్యంగా కలుగునటువంటి ఆనందం కానీ సంతోషం కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని మార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఆయన అనారోగ్యం ఉంటుంటాడు, బాధపడుతుంటాడు, గాయాలైంట ఒంటికి, బలహీన స్థితిలో ఉంటాడు. అలాంటి సమయాల్లో పోయి ఆయనకి ఆనందించండి, సంతోషంగా ఉండండి, ఏం కాదు అంటే ఆయన మనసులో తిట్టుకుంటాడు. నీదేం పోతుందయ్యా, నా బాధ నాకు తెలుసు, నీకేమి నవ్వులాటగా ఉంది, సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటా? సంతోషము అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, సోలిపోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, ఇలాంటి అనేక సందర్భాల్లో సంతోషం ఎలా ఉండగలుగుతాము అన్నటువంటి ప్రశ్న వస్తుంది. కానీ అపోస్తలుడైన పౌలు అనేక సందర్భాల్లో అదే చెప్తున్నాడు. ఏమనేసి, ప్రభువునందు ఆనందించుడి, సంతోషంగా ఉండుడి అంటున్నాడు కదా. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. ఏమంటున్నాడు? మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. తర్వాత ఆ వాక్యానికి ఆఖరి భాగంలో చూస్తే అదేమంటాడు? అదే మీకు క్షేమకరం అంటారు. ఏమంట? ప్రభువునందు ఆనందించడమే క్షేమకరం. అంటే ఈ యొక్క సంతోషము, ఆనందం ఎలాగొస్తుంది? సంతోషం అనేది రక్షణ యొక్క అంతర్భాగం అన్నమాట. మనకు రక్షణ కలిగింది అంటే దేవుడు నాకు ఉన్నాడు, నా పాపాలు క్షమించాడు, నా తోడుగా ఉన్నాడు, సో ఇక నాకేమీ భయం లేదు అన్నప్పుడు సంతోషం కలుగుతుంది. కానీ రక్షణ కలిగినప్పుడే ఆ యొక్క భయం తొలగిపోతుంది. ఎందుకంటే రక్షకుడు నాకున్నాడు, రక్షకుడు నా తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క మాట, ఆ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది అన్నమాట. ఇది రక్షణ యొక్క అంతర్భాగం. సంతోషం అన్నది ఏముంది? రక్షణ యొక్క అంతర్భాగం అన్నమాట. అది అంతరంగంలో ఉన్నటువంటి సమాధానము, సంతోషము. అది త్రయేక దేవుని యొక్క సన్నిధానములో, ఆయన సన్నిధానం ఉన్నటువంటి ఉత్సాహంతో వచ్చినటువంటి ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రితోటి సహవాసం ఉన్నటువంటి అనుభవంలోకి ఎప్పుడు నడిపిస్తాడో అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది అనమాట. అందుకే అపోస్తలుడైన పౌలు అనేక సందర్భాలు ఏం చెబుతున్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందన్నమాట. 5వ అధ్యాయము 5వ అధ్యాయము
15వ వచనం చదువుకుందాం. 15వ వచనంలో ఆఖరి భాగంలో ఏముందని కొంచెం పైన ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మేలైన దాన్ని అనుసరించుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. మేలైనది అనుసరించడం అంటే ఏంది? ప్రభునందు ఆనందించడమే అది సంతోషం. ఎల్లప్పుడూ ఆనందించుడు అనేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి వచనాలు మనం చూస్తున్నాము. ఇంకొక మా పరిశుద్ధ గ్రంథంలో మనకు యెషయా రాసిన ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. 35:10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందము ఉండును. ఎప్పుడు యెహోవా విమోచించిన వారంటే మనకు పాప క్షమాపణ చేసి రక్షణలోకి నడిపించినటువంటి విశ్వాసులు. వాళ్ళు సియోనులో ఏమంటుంది? వాళ్ళు పాటలు పాడుచు తిరిగి సియోనుకి వచ్చినట్టు చూపిస్తారు. పాటలు ఎప్పుడు పాడతాం? మనము సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. దుఃఖంతో ఉన్నప్పుడు మనము పాటలు అంతగా రావు సామాన్యంగా. అంటే దుఃఖమైన పాటలు కూడా పాడేవాళ్ళు ఉంటారు. సంతోష గానము చేయాలంటే మనకు అంతరంగంలో ఏముండాలా? సంతోషం ఉండాలా. పైకి మాత్రం నవ్వు కాదు, హృదయాంతరంగంలో ఏముండాలా? సంతోషం ఉంటేనే ఆ నవ్వు బయటకు వస్తుంది. ఆ నవ్వు యొక్క మనకు చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ నవ్వా, సంతోషంతో నిజమైన సంతోషంతో నవ్వుతున్నారన్నది తెలిసిపోతుంది ముఖ కవళికలు బట్టి అన్నమాట. కానీ మన అంతరంగంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడన్నటువంటి విషయం అయితే అప్పుడు మనకు ఆనందము మన హృదయంలో సంతోషం ఉంది. ఎందుకంటే యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవైండదు అంటుంది. తర్వాత ఆయన ఆశ్రయించిన వారందరూ సంతోషించదని అనేసి కీర్తనకారుడు కూడా చెప్తాడు. కీర్తనకారుడు 5వ అధ్యాయంలో 11వ వచనం చదవగలరు ఎవరన్నా? 5:11 నన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించరు. మన ఆశ్రయ దుర్గమేది? మన రక్షకుడైన యేసే. మా కోట మా కొండ ఎవరు? మన యేసే. ఆది అంతమైనటువంటి వాడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి దేని గురించి భయపడవలసిన అవసరము లేదని చెప్తున్నారు అనమాట. సంతోషంగా ఉండంటే కొన్నిసార్లు బాధేస్తుందని. కానీ మనకి ఇప్పుడు మనం చేతిలోని ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసాం. తర్వాత మనం చూసినప్పుడు దేవుడు చక్కని ఒక మాట చెప్తాడు అక్కడ. ఏమన్నది? 4వ వచనం తర్వాత మీ సహనము సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండడు. ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన చేతికి అప్పుడు మనకు భారం ఎప్పుడైతే ఉదయ భారం తగ్గిపోతుందో అప్పుడు మనం వ్యక్తమవుతుంది. ప్రార్థన ఫలితం ఒక నమ్మకం
మనకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, మనకున్నటువంటి అనారోగ్యత తొలగిపోతుంది. ఎందుకంటే ప్రభు ఏం చేస్తాడు, దేనిని గురించి చింత చేయకూడదు, ప్రార్థన సమస్తం ఆయనకు సమర్పించుంటున్నాడు. వాక్యంలో ఏం చెప్తుందంటే ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, మీరు చింత చేసి ఒక మూరుడు కూడా మీరు పెరగలేరు, పెంచలేరు. నల్ల వెంట్రుకను తెల్ల చేయరు, తెల్ల వెంట్రుకను నల్లగా కదా. అలాంటి సందర్భాలు మనకు అనేకమైనటువంటి మనకు చూస్తామన్నమాట. ఎందుకంటే యెహోవా విమోచించిన వారు ఆనంద గానముతో ఆయన సన్నిధిలో పాటలు పాడుచు గంతులు వేయిచు ఉంటాడు. మనం దావీదు మహారాజును చూస్తాం. మహారాజు ఆ యొక్క దేవుని మంజూషం ఎదుట ఏం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. దేని కొరకు? సంతోషము. దేవుని మంజూషము మన దగ్గర ఉన్నది, అందుకాడు ఆయన సంతోషంతో గంతులు వేస్తూ నాట్యం వేసినట్ల మనం చూస్తాం. అంటే అది అంతర్భాగంలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఒక సంతోషం. నేను రాజులు అందరి మధ్యనే నృత్యం చేస్తే ఏం బాగుంటుంది అన్న ఆలోచన లేదు అక్కడ. సంపూర్ణంగా ఆయన దేవునిలో లీనమైపోయినాడు. ఎప్పుడైతే మనము ప్రార్థన విజ్ఞాపనలో దేవుని విలీనమైపోతామో అప్పుడు మనకు దేవుని యొక్క సమస్త జ్ఞానంతో నిండినటువంటి సమాధానం మనకు తోడంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో సమాధానం ఉంటుందో అప్పుడు మనం దేని గురించి చింతించము. ఎప్పుడు దేని గురించి చింత లేదో అప్పుడు మనం ఏముంటుంది, సంతోషంగా ఉంటాం అనమాట. అది ఈ యొక్క సంతోషం అన్నది ఎట్లా వస్తుందంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన హృదయంలో జరిగినప్పుడు అది వస్తుందండి. అది ఊరికి ఆటోమేటిక్ గా రాదు. ఊరికి సంతోషం వస్తుందా? లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో సమాధానము కలిగించినప్పుడు, మన హృదయంలో మనకు నెమ్మది కలిగించినప్పుడు ఆ యొక్క సంతోషం మనలో పొంగుకొని వస్తుంది అనమాట. అందుకే ఏం చేస్తున్నాడు అంటే యెహోవా విమోచించిన వారు ఇప్పుడు ఆనంద సంతోష గలవారైంద్రు అని మాట బాగుంటుంది. తర్వాత మా మిక్కిలి ఆనందించిన పేతురు ఏమంటున్నాడు ఒక సందర్భంలో, నేను మిక్కిలి మీ యందు ఆనందించుతున్నాను అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనం నుండి చూస్తామంట. కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు లగునట్లు విశ్వాసము ద్వారా కాపాడువాడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ యొక్క స్వాస్థ్యము క్షమించాలి, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్ర. అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎప్పుడు మనకు పరలోకంలో మన స్వాస్థ్యం ఉంది అనేటువంటి ఒక నమ్మకం, ఆ స్వాస్థ్యం మనకు ఉంది, భద్రపరచబడింది అంటే ఇంకా ఆ యొక్క దుఃఖానికి మనకేమి ఆస్పదం లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకేమనిపిస్తుంది, ఆ సమస్యలు ఈ సమస్యలు అంటారు. కానీ ఈ లోకంలో ఉన్నా కూడాను క్రీస్తు మన హృదయాలు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో కార్యం చేసినప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. ఒక సందర్భంలో మీకు చెప్పాలంటే, ఒకసారి ఈ యొక్క వాక్యాలు బట్టి నేను చాలా ఆనందించేవాడిని, దుఃఖించేవాడిని కాదు. కానీ ఒకసారి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నాకు చాలా, అప్పుడు ఒకటి ఏ మందులు వాడలేదు, ఏ యొక్క అనారోగ్యం లేదు, ఏ ఒక్క ఏమంటారు చాలా యాక్టివ్ గా ఉండేవాడిని అనమాట. ఆ హార్ట్ అటాక్ అయినప్పుడు ఏమైపోయింది, అనేకులు నన్ను ప్రశ్నించడానికి సులువు చేశారు, నీకెందుకు వచ్చిందయ్యా, నీకెందుకు వచ్చింది అనేసి. అప్పుడు నాలో నాకు ప్రశ్న కలిగినప్పుడు నేను వెతుక్కుంటున్నాను, ఏం దేవుడా నాకు ఎందుకు ఇట్లా అయింది. ఒక సందర్భంలో ఏం చేశానంటే ఇలాంటి అప్పుడు దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 42 కీర్తనలో నేను
ధ్యానిస్తున్నప్పుడు ఈ మాట నాకు చాలా ఆదరణ ఇచ్చింది. ఏదనేసి, నా ప్రాణమా నీవు ఏల కృంగిన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. 42 కీర్తన గ్రంథము 42 అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా నీ వేల కృంగిన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని దావీదు చెప్తున్నాడు. ఎంతటువంటి ఒక ఏమంటారు ఒక నమ్మకం, ఎటువంటి స్థిరత్వం ఆయనలో కనిపిస్తుందంటే ఆ ఒక్క వచనాల్ని 42 అధ్యాయంలో ఆఖరి కూడా అదే వచనం ఉంది. మళ్ళా 43 అధ్యాయంలో మళ్ళా 5వ వచనం కూడా అదే ఉందన్నమాట. నా ప్రాణమా నీ వేల కృంగిన్నావు. 43 అధ్యాయము 5వ వచనం, నా ప్రాణమా నీ వేల కృంగిన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు. ఈ యొక్క వాక్యం 3 సార్లు నాకు కనబడినప్పుడు చాలా ఒక నెమ్మది నా హృదయాలు కలిగింది. ఆ హృదయాలకు నెమ్మది కలిగినప్పటి నుంచి కూడా నేను మరలా ఎప్పుడు దుఃఖించడానికి బాధపడడానికి నేను ఆస్పదం కాలేదు. మామూలుగా ఆటడుగు వచ్చిందంటే ఒక డిప్రెషన్ లో ఉండిపోయినాను కొన్ని రోజులు. ఎప్పుడైతే ఈ వాక్యాలు మనకు, నా బాధల్లో ఈ వాక్యం నాకు నెమ్మది కలగజేసినటువంటి వాక్యం ఉంది. అలాగే దావీదు వాక్యంలో ఈ వాక్యం నాకు నెమ్మది కలిగించింది అనమాట. అప్పుడు ఏమైపోయిందంటే, తర్వాత ఒక సందర్భంలో ఏమైపోయింది, మా తల్లిగారు చనిపోయినారు. మా తల్లిగారు చనిపోయినప్పుడు సామాన్యంగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తాము? ఏడుస్తాము, దుఃఖించి ఏడుస్తాను, అమ్మ పోయినావే అనేసి. కానీ నేను ఆ సమయంలో ఏడవలేదు, ఒక చుక్క కట్టులో నీటి కూడా రాలేదు. అందరూ అడిగారు నన్ను, నీకేం అమ్మ చనిపోతే నీకేమే బాధ అనిపించలేదా, దుఃఖం అనిపించలేదా అంటే, నాకు సంతోషం అనిపిస్తుంది అన్నాను అనమాట. సంతోషం అనిపిస్తుందా నీకు? అది ఎట్లా నీకు సంతోషం అనిపిస్తుంది? బాధ కలదా? జన్మనిచ్చిన తల్లి చనిపోతే నీకు బాధ అనిపించదా అంట. లేదు, నా తల్లి ఇప్పుడు ఈ లోకయాత్ర ముగించుకొని ఏమైంది, పరలోకానికి వెళ్ళిపోతుంది. పరలోకి వెలుగుతున్నప్పుడు దుఃఖం ఎందుకు కలుగుతుంది? సంతోషం కలుగుతుంది కదా, సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసినట్లయితే ఏమవుతుంది, మన పిల్లలు ఎవరన్నా ఉద్యోగం వచ్చింది అమెరికాకు పోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? గొప్పగా విందు చేసి ఆర్భాటంతో ఆనందంతో వాళ్ళని పంపిస్తాం, సంతోషం పంపిస్తాం. అరే నా నుంచి దూరం పోతున్నాడు, ఎక్కడో దేశంలో ఉంటాడని బాధపడతామా? లేదు. అలా మంచి ఉద్యోగం కొరకు, సమృద్ధి కొరకు వెళ్తున్నాడు అని సంతోషపడుతుంది. మనల్ని విడిచిపెట్టిన మా తల్లి కూడాను పరలోకానికి చేరుకునింది, దేవుని సన్నిధానంలో ఉంది. అప్పుడు నేనెందుకు దుఃఖించాలా? ఆనందించాలన్నమాట. ఈ యొక్క విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్లో మనకు నమ్మకం కలిగినప్పుడు ఏమవుతుంది, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు దుఃఖం అనేది మన దరికి రాదు. అది దుఃఖం ఉన్నట్లు కూడా అయితే కూడా అది మనల్ని ఆనందపరుస్తుంది అనమాట. కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఏ వచనము? 11వ వచనం నుంచి చదువు. 11, 12 నుంచి చూస్తాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంటుంది వాక్యంగా? 11వ వచనము మత్తయి సువార్త 5:11. అంటే యేసు ప్రభు నిమిత్తము, తండ్రి దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించిన, నిందించిన, హింసించిన, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఏం చేయాలంట? ఒకరు నిందిస్తుంటే, హింసిస్తుంటే, ఒకరు బాధ పెడుతుంటే, ఎందు నిమిత్తము? నా దేవుని నిమిత్తం.
బాధకు లోనైనా, బాధలకు, వ్యతలకు, దుఃఖానికి, ఆ ఆ శోధనకు గురైనప్పటికీ ఏమంటున్నాడు ప్రభు? మీరు సంతోషించి ఆనందించుడి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికములగును. ఏమంటున్నాడు ప్రభు? సంతోషించి ఆనందించాడు. అలాగే మనము అపోస్తల కార్యగ్రంథంలో అక్కడ దేవుని యొక్క శిష్యుల గురించి మనం చదువుకుందాం. 16వ అధ్యాయము అక్కడ ఒక సందర్భం ఏమైందంటే 23, 25 వచనాలు మనం చూసుకున్నట్లయితే, స్త్రీలని వాళ్ళు పట్టుకొని ఏం చేశారు? చెరసాలలో వేశారు. పౌలు స్త్రీలని వాళ్ళు చెరసాలు ఎందుకు పోయారు? దేవుని నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి అది సహించలేక వారిని ఏం చేశారు? ఈ మాటల పర్వతో తీసుకుపోయేవాడిని వారిని ఏం చేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే మనం సామాన్యంగా ఏమవుతుంది? మనకు చెరసాలలో వేస్తే సంతోషంగా ఉంటామా? బాధ కలుగుతుంది. అబ్బా, ఎందుకురా నాకు ఈ జైలు శిక్ష అని అనిపిస్తుంది అనమాట. దుఃఖంతో దేవుని తిట్టుకోవడానికి కూడా వెనకాడము. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే బాధ కూడా మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది నేను సంగతి చూడండి. 25వ వచనం మనం చూసినట్టే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరండి. కష్టంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడాలంటే అప్పుడు వారికి ఉన్న సంతోషం ఏమి? నమ్మకం. దేవుడు నాకు తోడుకున్నాడు, ఇరుకు ఇబ్బందులు అయినా మమ్మల్ని కాపాడుతాడు. దానియేలును సింహపులను కాపాడిన దేవుడు నన్ను కాపాడలేడా? షడ్రకు మేషకు అబద్ధగోములను అగ్నిగుండంలో కాపాడిన దేవుడు నన్ను కాపాడడా అన్నటువంటి నమ్మకం వారికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కీర్తనలు పాడుచు ఆనందించుతున్నటువంటి సంగతి మనం చూస్తాము. అలాగే పౌలు కొరింథీయులకు రాస్తూ తన కష్టాల గురించి చెప్పుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన తన విషయం గురించి ఏం చెప్తున్నాడు? అంతకు ముందు మనము ఇంకొక వచనం కూడా మనం ధ్యానించుకుందాం. 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన చాలా విషదంగా చెప్తున్నాడు. ఆయన పడినటువంటి కష్టాలు, బాధలు ఏమైనటువంటి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అమరుల దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంగా ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇలాగా అనేక విషయాలు ఆయన ప్రస్తాపిస్తున్నాడు. 23వ వచనం నుండి ఇక్కడ 28వ వచనం వరకు కాక తర్వాత 28వ వచనం ఏమంటున్నాడు? ఇదియే గాక సంగములంటే గురించి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘము గురించినటువంటి చింత, ఇవన్నీ కూడా ఆయన భరించడానికి ఆయనకి శక్తి ఇచ్చిందంట. తర్వాత 12వ అధ్యాయానికి వస్తాం. 12వ వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి ఒక వ్యాధి గురించి, ఆయనకున్నటువంటి బాధ గురించి దేవునికి ఆయన విన్నవించుకుంటాడు. ఏమని విన్నవించుకుంటాడు? 7వ వచనం నుంచి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలోకి ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. తర్వాత మన కింద ఇంకా 9వ వచనం మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఏమంటున్నారు? ఆయనకు జవాబు ఏమనుందంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాను. తర్వాత
ఏమంటున్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయించుతున్నాడు. ఎప్పుడు సంతోషిస్తున్నాడు? బలహీనతలందే బహుగా ఆయన సంతోషంగా ఉన్నట్లు చూస్తాం. అనారోగ్యం ఉన్న దగ్గర పోయి చెప్తే సంతోషంగా ఉంటే ఆడు చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క రుచి చూశాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న కీర్తనగాడు చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు అనుభవపూర్వకంగా ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క సన్నిధానాన్ని అనుభవించినాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయించున్నాడు అన్నమాట. ఇది మనకు అంతరంగములో కలుగునటువంటి సంతోషం అన్నమాట. అందుకే అపొస్తలుడు అనేక సందర్భాల్లో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడు అని చెప్పినటువంటి పదం. ఈ యొక్క ఆనందం ఎప్పుడు వస్తుంది? మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన్ని ధ్యానిస్తూ ఆయన విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీకు తోడుగా ఉంటుందని వాక్య భాగంలో మనం చేదినాం అనమాట. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వచ్చినప్పుడు ఇంకా మనకు ఏముంటుంది? సంతోషమే. ఈ మధ్యన ఒక పాట విన్నాను, చాలా చక్కగా రాశాడు ఆ యొక్క భక్తుడు. కాదు, మార్క్ రొనాల్డ్ అనేటువంటి వ్యక్తి అనుకుంటాను. మీకు అందరు కూడా చిరపరిచితమైనటువంటి పాట అనుకుంటారు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా సార్లు ఆ పాట మనకు వినిపిస్తుంది అనమాట. ఏది? నీలోనే ఆనందం పాట ఏమంటుంది? నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం అనేసి. అంటే అనుభవంలో ఎట్లా నేర్చుకున్నాడు అనేటువంటిది సంతాన్ని మనము గ్రహిస్తాం. కింద ఆయన వచన భాగాలు ఏం చెప్తున్నా? ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదని అనుకున్నాను. అలా అనుకున్నప్పుడే నీలోనే ఆనందం, నా దేవా నీలోనే జీవం అన్నటువంటి ఒక పరిభాష ఆయనకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదని అనుకున్నాడు. తర్వాత ఇంకొక వచనం కూడా నేను చెప్తున్నానంటే, ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో అది సరి కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. క్రీస్తులో మనం క్రీస్తు ప్రేమను అనుభవించినట్లయితే ఆ యొక్క సంతోషం మరి. ఎందుకంటే మత్తయి సువార్త, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఆ యొక్క ఫలింపు ఆశీర్వాదాలు అంటే క్రీస్తులో మనం కట్టబడితే మనకున్నటువంటి ఆ యొక్క సంతోషం గురించి అక్కడ కలుగుతుంది అనమాట. మీరు నా యందును నా వాక్యము మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలించేదరన్నమాట. అప్పుడు తండ్రి అయిన దేవునికి సంతోషం కలుగుతుంది. ఆ యొక్క సంతోషం పరిశుద్ధాత్మ ద్వారా మనకు అత్యధికముగా కలుగుతుంది. ఎందుకంటే క్రీస్తు కొరకు మనం ఫలించినట్లయితే అంతకంటే గొప్ప సంతోషము మరొకటి మనకు లేదన్నమాట. అనేక పర్యాలు మనం వేదనలో శోధనలో మనం బాధపడొచ్చు. మనం చూసుకున్నట్లయితే హబక్కు గ్రంథంలో మనం చూసుకున్నాం, చాలా చక్కగాటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. హబక్కు గ్రంథంలో పౌలు బాధల్లో వేదల్లో అనేకమైన కష్టాలు అనుభవించాడు. ఎందుకు? దేవుని నామరు. కానీ ఆయన దేని విషయంలో దుఃఖపడలేదు. ఆఖరులు ఏమంటున్నాడు? నా పరుగు పందెం నేను తుదముట్టించుతుంది, నా రక్షణ నేను కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనేటువంటి నమ్మకం ఆయన ఉంది. కాబట్టి అనేక బాధలు వేదనలు కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినప్పుడు కూడాను ఆయన దేని గురించి బాధపడలేదు. ఆయన సంతోషంతో పాటలు పాడుతూ చెరసాల్లో కూడాను ఆనందించినట్లు మనం చూస్తున్నాం అనమాట. అందుకే ఆయన
ఏం చెప్తున్నాను? అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానంటున్నాడు. అందరి నిమిత్తం. ఎందుకంటే ఆ సంతోషం ఆయన్ని నడిపిస్తుంది. ఆయన అందరి కొరకు ప్రార్థించినట్లు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం ఆఖరి భాగంలో ఉన్నాడు. 6వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించున్నాను. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ అందరి కొరకు సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జాసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు అనమాట. హబక్కు కూడా ఇశ్రాయేలు జనుల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల గురించి దేవునికి మొర పెడుతున్నాడు. అని ఇంకా చూడవా, వీళ్ళు ఇంకా ఇంత చేస్తున్నారు, వీని గురించి నీకు చింత లేదా అన్నటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆయన పాట పాడినట్లు చూస్తామన్నమాట. ఇక్కడ హబక్కు గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన దేవుడికి విన్నవించినట్లు చూస్తాము. తర్వాత దేవుడు ఏమంటున్నాడు? తన సమయంలో తాను చేయవలసింది ఆయన చేస్తాడనమాట. అందుకే అప్పుడు ఆ యొక్క నమ్మకం ఎప్పుడైతే ఆ దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన శిక్షించినప్పుడు శిక్షిస్తాడు, ఆదరించినప్పుడు ఆదరిస్తాడు, కనికరించినప్పుడు కనికరిస్తాడు. కాబట్టి నేను బాధపడునటువంటి ఆ విషయాన్ని హబక్కు తన గ్రంథంలో 3వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు? 10వ అధ్యాయంలో అంజూరపు చెట్లు పూయకుండినను, ఏమంటా? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలిపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలో పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, పొలములలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. ఏమంటున్నాడు? ఇవన్నీ ఏది లేకున్నప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు. ఆయన అప్పుడు కాలంలో ఆయన రోషం గల దేవుడు, యెహోవా దేవుడు బహు రోషం గల దేవుడు. ఆజ్ఞాతిక్రమానికి బాగా కోపం తెప్పిస్తుంది అనమాట. ఇశ్రాయేలు జనాంగాలు అనేక సందర్భాలు ఆయన శిక్షించాడు. అలాంటి సమయంలో కూడాను ఈయన హబక్కుకు ఏమంటున్నాడంటే, దేవుడు తన కార్యాన్ని నెరవేర్చేవాడు, దేవుడు కనికరిస్తాడు. ఇశ్రాయేలు జనాంగాల మీద ఎంత కోపించినప్పుడు కూడా ఆయన వాగ్దాన దేశానికి వారిని నడిపించాడు, పాలు తేనెల ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. అలాంటి ఒక దేవుడు కలిగినది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? అంజూరపు చెట్టు ఫలించకున్నా, ద్రాక్ష చెట్టు ఫలించకున్నా, పొలంలో పంట లేకపోయినా, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఆవులు లేకపోయినా ఏమంటున్నాడు? యెహోవా యందు నేను ఆనందించేదను. తర్వాత నా రక్షణకర్త అయిన, ఏమంటున్నాడు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించాడు. మన రక్షకుడు ఎవరు? యేసు ప్రభు. మన నిరీక్షణ ఎవరిలో? యేసుక్రీస్తు. ఆయన వాగ్దానం చేశాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మీ కొరకు గృహాలు నిర్మిస్తున్నానండి. అలాంటి సమయంలో ఈ లోకం గురించి మనకి ఎందుకు చింత? ఈ లోకం గురించి మనకి ఎందుకు బాధ? మీ చింత యావత్తు నా మీద వేయుడని చెప్పాడు అనమాట. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారిలా అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ఏది ఏమైనప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా రక్షణకర్త నాకు తోడుగా ఉన్నాడు. నేను ఆయనందు ఆనందిస్తాను, నేను ఆయనందు సంతోషిస్తాను. దేవుడు ఈ యొక్క సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము హృదయంలో దేవునితో అనుసంధానం ద్వారా,
దేవుని యొక్క అంతరంగంలో అనురాగంలో మనము జీవించినట్లయితే ఈ యొక్క సంతోషం మనం ఎప్పుడు వదిలి పోదు. అది అనుభవపూర్వకంగా నేను కూడా తెలుసుకున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం అన్నమాట. అపోస్తలుడు పౌలు రుచి చూసి తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తామన్నమాట. అలాగే మన జీవితాల పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఎలాగ ఉండాలా అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఎప్పటికి కూడాను ఆయనకు మనం ప్రార్థన విజ్ఞాపనగా మనం సమర్పించుకొని ఆయనందు ఆనందిస్తూ జీవించాలని దేవుని మాట ద్వారా నేను నేను నీవు మీరు అందరూ కూడాను ఆయనందు నిత్యము ఆనందించడానికి ప్రయత్నిస్తాం, ప్రయాసపడదాం. చింత లేకున్నటువంటి జీవితంలో మనము జీవిస్తూ దేవునికి భయంకరంగా జీవిస్తామని చేసి దేవుడి వాక్యాన్ని దీవించునుగా. కానీ నా యొక్క మాటలు ఇంతతో ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి